భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామం పేరిట భక్తులకు విఘ్నులకు వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఎన్నో వారముల నుంచి మాసముల నుంచి సోషల్ మీడియాలో జన్మ పాపము ఉందా లేదా అన్నటువంటి వివాదము మనందరము చూసినటువంటి విషయము, వింటున్నటువంటి విధానమే. ఆయనను ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మరొక కోణంలో దేవుని వాక్యమును ప్రభు నాకు ఇచ్చిన భారం కొలది, తనిచ్చిన తలంపు కొలది మీతో పంచుకున్న దాని కొరకై మరలా మీ ముందుకి ఇంతకాలం తర్వాత దేవుడు ప్రేరేపణ బట్టి మరొక కోణంలో ఆ భాగాన్ని ధ్యానించటానికి, మీ గమనంలోనికి తీసుకురావడానికి ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ వీడియో చేస్తుంటున్నాను. దాని కొరకై ఒక చిన్న భాగాన్ని, లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ప్రశ్న ఇస్తున్నాడు చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు వాక్యాన్ని గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్య భావము మరి వక్తలు, విఘ్నులైన వారికి, వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, క్రైస్తవులకు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, అంగములుగా చేర్చబడుతున్నటువంటి వారికి, చేర్చబడిన వారికి, ప్రశ్నార్థకంగా మిగిల్చబడినటువంటి వారందరికీ ఈ మాటలను చక్కగా అర్థమయ్యేటట్లు మీరే విశదపరచమని, వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడే మహిమ పొందమని వందనములు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవేతరులు ఎవరైనా సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరికీ క్రీస్తు రక్తం చేత కడగబడి నిత్య రాజ్యం కొరకై సిద్ధపడుతున్న వారందరికీ, వారు ఏ సహవాసంలో ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నప్పటికీ క్రీస్తు రక్తంలో కడగబడి నిత్య రాజ్యం కొరకు సిద్ధపడుతూ ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో సహోదర సహోదరులకు మరొక పర్యాయము నేను శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటివరకు ఎంతోమంది విఘ్నులు, వక్తలు మరి ఈ విషయంలో ఎన్నో రకాలుగా వీడియోల ద్వారా వర్తమానములు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, వింటున్నాం. వారందరికంటే నేను అది తెలుపడనని ఎరుగుదును. అయితే నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభు నా వృద్ధులించిన తలంపులు సత్యవేద గ్రంథములో నుండి మీ గమనం నాకు తీసుకొస్తుంటుండగా వాటిని వీడియోని వీక్షించి సావధానంతో, సద్భావంతో చివరి వరకు బైబిల్లో ఉన్నటువంటి సత్యవేద గ్రంథంలో ఉన్న లేఖనములను పరిశీలించి సత్యాన్ని గ్రహించి దాన్ని చేపట్టి దాని కొరకు జీవించాలని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.
ఈ భాగంలో ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే నాయందు పాపమున్నదని మీరు ఎవరు స్థాపించగలరు అన్నటువంటి మాట ఇది ప్రపంచానికి ఒక సవాలుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎంతోమంది మహానుభావులు, గొప్పవాళ్ళు, విఘ్నులు, వక్తలు ఎందరో ఈ పొడవు మీద జన్మిస్తూ జీవించి వారి తనువును చాలించుకున్నారు. కానీ మహానుభావులు, గొప్పవారు, గురువులు అనబడిన వారు, సిద్ధ గురువులు అనబడినటువంటి వారు, భగవంతులు, భగవానుడు అనిపించుకున్నటువంటి వారు, మహర్షులు అనిపించుకున్నవారు, ఇవన్నీ కూడా ఇంతమందిని మనం పరిశీలిస్తే గొప్పవారు ఎవరు కూడా ఈ మాటను ప్రపంచంలో వారు జీవిత విధానంలో ఎన్నడూ కూడా ఈ మాటను ఉచ్చరించలేదు అనేటువంటిది నా అభిప్రాయం. సత్యవేద గ్రంథం కూడా సెలవిస్తున్నటువంటి లేఖనం. యేసుక్రీస్తు నాథుడు మాత్రమే ఈ మాట అనటంలో ఉద్దేశము మనము గమనించాలి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, తన శరీరధారిగా ఉన్న దినములలో మాట్లాడిన మాట, నాలో పాపమున్నదని మీరెవరు స్థాపించగలరు. ఇలాంటి మాటని మరొక చోట మనం చూస్తాం. అది రోమపత్రికలో 7వ అధ్యాయంలో మరొక వ్యక్తి ఇక్కడ అంటున్నారు. 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నాయందు పాపమున్నదని ఎవరు చెప్పగలరు అని యేసుక్రీస్తు ప్రభు యోహాను 8:46లో చెప్తా ఉంటే, పౌలు భక్తుడు సత్యవేద గ్రంథం రోమపత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం నాయందు అనగా మరలా కొంచెం వివరంగా రాస్తున్నాడు, విశదీకరించి నా శరీరమందు అని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. 20వ వచనంలో అంటున్నాడు, నాయందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. నాయందు అంటే ఆత్మయందు కాదు, శరీరమందు అన్నటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా శరీరమందు అంటూ, నాయందు అంటే నా శరీరమందు. మరి యేసుక్రీస్తు ప్రభు నాయందు అంటే తన శరీరమందని కానీ, తన ఆత్మయందని కానీ, తన రక్తమునందని కానీ. ఒక మనిషి 3 భాగాలు, 1 శరీరము, 2 రక్తము, 3 ఆత్మ. జీవరాశులన్నిటికీ శరీరం ఉంది, రక్తం ఉంది, కానీ ఆత్మ లేదు. యేసుక్రీస్తులో మనం గమనిస్తే, అంటే మనిషిలో శరీరం ఎంత అవసరమో, రక్తం ఎంత అవసరమో, ఆత్మ కూడా అంతే అవసరం. కాబట్టి ఇది మానవ కోటికి, అంటే మానవుడికి మాత్రమే ఈ 3 భాగాలుగా ఉన్నాడు. ఈ 3 భాగాలుగా ఉన్నప్పుడే మనిషి అవుతాడు. 1 శరీరం ఉండాలి, 2 రక్తం ఉండాలి, 3 ఆత్మ కూడా కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలలో పరమార్థాన్ని మనము పరిశీలించగలిగితే, స్వాభావికంగా ఆయనలో పాపం లేదని, కర్మ పాపము కూడా లేదని యేసుక్రీస్తు యొక్క జీవన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి కర్మ పాపము, స్వాభావికమైన పాపము లేనటువంటి మనిషి భూమి మీద ఇంతవరకు యేసునాథుడు తప్ప మరి ఎవరునూ లేరు అనేది నా అభిప్రాయం. మరి వక్తలు, విఘ్నులు ఆ అభిప్రాయాన్ని ఒప్పుకుంటారో లేదో కూడా నాకు తెలియదు. నా అభిప్రాయం మాత్రమే జ్ఞాపకము చేస్తున్నాను. మనమందరము స్వాభావికంగా పాపపు లక్షణములు కలిగినటువంటి వారమే. ఈ ధాత్రిలో నివసిస్తున్న మనందరము పాప స్వభావపు లక్షణములు కలిగినటువంటి వారం. రెండవది, మనము కర్మ పాపములు కూడా చేస్తూ జీవిస్తున్నటువంటి వారమని నా అభిప్రాయం. అయితే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూసినప్పుడు, ఆయన జనన విధానము
పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భములో పిండముగా రూపింపబడుతున్నాడు అని మనకు అర్థమవుతూ వచ్చింది. యేసుక్రీస్తు జన్మించాడు సరే, కన్యక అయిన మరియా గర్భము ద్వారా. ఆ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు తర్వాత మరియకు మరలా సంతానం ఉన్నారు. యేసుక్రీస్తుకు మాత్రమే ఆమె జననాన్ని ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు తర్వాత మరికొంతమందికి ఆమె జన్మనిచ్చినట్టుగా కూడా, ఆమె గర్భం ద్వారా జన్మించినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఆ వైపు వెళ్ళి మరలా మనం అంశం దగ్గరికి మనం వస్తాం, మన భాగం దగ్గరికి మనం వస్తాం. చూడండి, ఆ భాగం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాదా? అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరములో ఉన్నటువంటి కొంతమంది అభిప్రాయము ఇక్కడ మనం చదువుతున్నాం. ఇతడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడును వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. కాబట్టి ప్రేమైనటువంటి వక్తలు, విఘ్నులైన వారికి మనము కూడా పరిశుద్ధులమే, మనలో ఏ పాపము లేదు అనుకున్నటువంటి వారు పరిశీలించవలసినటువంటి వాక్య భాగం ఇది. మరి యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియా మరలా కొంతమంది కుమారులకు, కుమార్తెలు కూడా జన్మనిచ్చినట్టుగా మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం మనకు కనబడుతుంది. మరి వారెవరు కూడా యేసుక్రీస్తు వలె నాలో పాపముందని మీరెవరు స్థాపించగలరని ఎప్పుడైనా అన్నారా? నేనైతే అలాగా వారు అన్నట్టుగా నాకైతే గమనంలో లేదు. సత్యవేద గ్రంథంలో నాకు తెలిసినంత వరకు ఆ వాక్య భాగం నాకు ఎక్కడ కూడా కనబడలేదు. అంటే మరియకు జన్మించిన అందరూ పరిశుద్ధులే అని అనుకుంటారా? నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయము యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు అని. కారణం ఏంటంటే యేసుక్రీస్తు యోసేపు మరియ సంబంధం లేకుండా జన్మించిన వాడని, మిగతా వారందరూ మార్కు సువార్త 6:23వ వచనంలో ఉన్న వారందరూ కూడా మరియ యోసేపు సంబంధం వలన, వారి కుటుంబ జీవితం వలన జన్మించిన వారని నా అభిప్రాయం. కనుకనే యోసేపు అంటే పురుష సంబంధం కలిగి జీవించిన వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఎవరు ఉచ్చరించలేదు. మరి యేసుక్రీస్తు ఉచ్చరించడంలో విశేషం ఏంటి? వీరు కూడా, యేసుక్రీస్తు కూడా మరియగా జన్మించాడు కదా, యేసుక్రీస్తుని కూడా మరియ గర్భం ధరించి జన్మనిచ్చింది కదా. మరి వారికి కూడా మార్కు 6వ అధ్యాయం 3వ వచనంలో వారికి కూడా మరియ గర్భం ధరించి జన్మనిచ్చింది కదా. మరి వారెందుకు పరిశుద్ధులు కాలేదు అంటే వారు పురుష సంబంధము కలిగిన పుట్టిన వారు గనక. అంటే యోసేపు అనే పురుషుల్లో కూడా స్వాభావికమైనటువంటి పాపము శరీరములో ఉంది గనక. కనుక ప్రియమైనటువంటి వారలారా, యోసేపు శరీరములో పాప స్వభావం లేదు. మన్నించండి, యేసుక్రీస్తు శరీరములో పాప స్వభావము లేదు. ఆయన జననములో కూడా పాప స్వభావము లేదు. ఆయన రక్తములో కూడా పాప స్వభావం లేదు. ఆయన జీవితంలో కూడా పాప స్వభావం లేదు. కనుకనే నేను నాలో పాపం ఉందని మీరెవరు స్థాపించగలరు అని చెప్పగలుగుతున్నాను. అయితే భక్తుడైనటువంటి పౌలు నా యందు అనగా నా శరీరమందు పాపం నివసిస్తుంది అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో పౌలు కంటే గొప్పవారు భూమి మీద ఒకవేళ ఉన్నారేమో నేను ఎరగను, కానీ పౌలు అంటున్నాడు, పౌలంతటి గొప్పవాడు, నా శరీరమందు పాపం ఉంది అని ఒప్పుకుంటున్నాడు. చేసేది నేను కాదు, నా యందు నివసిస్తున్న పాపమే చేస్తుంది అని కూడా ఒప్పుకుంటున్నాడు. అంటే పాప స్వభావము నన్ను పరిపాలిస్తుంది, పాపపు లక్షణాలు నాలో ఉన్నవి అని పౌలు తన యథార్థమైన జీవితంలో ఒప్పుకుంటున్నట్టుగా సత్యవేద గ్రంథము రవపత్రిక 7వ అధ్యాయము 18 మరియు వచనాలలో మనం చూడగలుగుతున్నాం.
కనుక ప్రేమైనటువంటి వారులారా, మనందరము పాప స్వభావంతోనే ఉన్నాం. మరియ కనినటువంటి సంతానము యేసుక్రీస్తు తర్వాత వారందరూ కూడా పాప స్వభావంతోనే, అదే మరియ గర్భం ధరించింది, అదే మరియకి జన్మనిచ్చింది, కానీ వారందరూ పాప స్వభావంతోనే ఉన్నారు. కారణం, యోసేపుని బట్టి వారు జన్మించారు. యేసుక్రీస్తు యోసేపుని బట్టి, యోసేపు ప్రమేయం లేకుండా జన్మించిన వాడిగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు మాత్రమే పాపము లేనటువంటి పరిశుద్ధుడు. మిగతా మనందరము పాపులము అని ఈ లేఖనము మనకు కూలంకుషంగా తెలియజేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 1:18 ద్వారా కూడా యేసుక్రీస్తు మరి మానవ ప్రమేయం లేకుండా, పురుష ప్రమేయం లేకుండా జన్మించాడు, పరిశుద్ధాత్మ వలన జన్మిస్తున్నాడని లేఖనము మనకు సుస్పష్టము చేస్తున్నటువంటి మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరియకు జన్మించినటువంటి యేసు తర్వాత జన్మించిన వారు పరిశుద్ధులు కాలేకపోతూ వచ్చారు. అంటే వారి శరీరంలో స్వాభావికమైనటువంటి పాపము వసిస్తూ ఉంది అని మనకి ఈ లేఖనం ద్వారా అర్థమవుతూ ఉంది. భక్తుడైన పౌలు అంటున్నాడు, శరీరము ద్వారా నాలో స్వాభావికమైన పాపము వసిస్తూ ఉందని ఆయన కూడా ఒప్పుకుంటూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే మనం మొదటి కుటుంబం దగ్గరికి వెళ్తే, ఆదాము అవ్వలు జన్మించినప్పుడు వారి జనన విధానంలో పాప స్వభావము లేదు. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరుతూ వచ్చారో, ఆదాములో పాప స్వభావం లేదు, కానీ ఆదాము శరీరము నుండి తీయబడిన అవ్వ శరీరంలోనికి పాప స్వభావము ప్రారంభమవుతూ వచ్చింది. ఆదాము జనన విధానం వేరు, అవ్వ జనన విధానం వేరు. ఇక్కడ మనం గమనించాలి. వక్తలు విఘ్నుడు, ఆదామును దేవుడు స్వహస్తాలతో నిర్మించాడు, కానీ అవ్వని నేల మట్టితో నిర్మించలేదు. ఒక శరీరములో భాగమైన ఎముకని తీసి ఆ ఎముక నుండి ఆ అవ్వను తయారు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆదామేమో దేవుని చేత, మట్టి చేత నిర్మించబడుతూ వచ్చాడు, అవ్వేమో ఆదాము వల్ల మట్టి చేత రూపించబడలేదు కానీ ఒక మానవుడి శరీరము నుండి అవ్వ నిర్మించబడినట్టుగా మనకు సత్యవేద గ్రంథం బైబిల్ లేఖనము స్పష్టము చేస్తుంటుంది. ఇకపోతే ఆ తర్వాత వారు తోట నుండి దేవుని ఆజ్ఞను మీరి తోట నుండి వెలివేయబడిన తర్వాత 4వ అధ్యాయం ఆదికాండములో కయ్యూను జన్మించాడు. అంటే అప్పటికే వారి శరీరములో పాప స్వభావము ప్రారంభమైన తర్వాత ఆదాము జన్మ నుండి అవ్వని వారిరువురి కుటుంబ జీవితము ద్వారా కయ్యూను జన్మించినాడు. కనుక పాప శరీరము ఎప్పుడైతే అవ్వలో ప్రవేశిస్తూ వచ్చిందో, దానిని ఆదాము కూడా ఏకీపిస్తూ వచ్చాడో, ఇప్పుడు వారిరువురు దైవికమైన ప్రత్యక్షతల పవిత్రత పోగొట్టుకున్న వారుగా, పాప స్వభావం వారి శరీరంలో నివాసం చేస్తున్నటువంటి అనుభవము మనకు అర్థమవుతుంది. తద్వారా ఆ తర్వాత జన్మించిన వాడే కయ్యూనుగా మనకు లేఖనము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి కయ్యూను నుండి ఇక యథావిధిగా కుటుంబ జీవితం ద్వారా వచ్చినటువంటి కయ్యూను సంతానమైనప్పటికీ, ఆ తర్వాత ఆ సంతానము సరైనది కాదు, నిర్మూలించాలని ఆదికాండము 6వ అధ్యాయంలో నిశ్చయించి 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో నిర్మూలన చేస్తూ వచ్చాడు. ఆ సమాజాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు, నోవా కుటుంబాన్ని. ఆ తర్వాత కూడా నోవాహు సంతానము తర్వాత మరలా యథావిధిగా శరీర సంబంధమైన కుటుంబ జీవితం ద్వారా మరలా జన్మిస్తూ వచ్చినటువంటి వారందరిలో కూడా పాప స్వభావము నివాసం చేసుకుంటూ వస్తూ వచ్చింది. ఇలాగున లేఖనము మనకు జ్ఞాపకము చేస్తున్నటువంటి వాక్య భాగం ఇది.
కాబట్టి ఇలాగున తల్లిదండ్రి ప్రమేయం ద్వారా జన్మించిన మనందరము కూడా తల్లిదండ్రికి శరీరం ఉంది కనుక, వారి శరీరములో స్వభావం యొక్క పాపం ఉంది కనుక అది మనకందరికి కూడా సంక్రమిస్తూ వచ్చింది అన్నటువంటి లేఖన భాగము మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే మనందరము కూడా స్వాభావికమైనటువంటి పాపము కలిగినటువంటి వారము. దేవుని వాక్యములో మనం పరిశీలించగలిగితే యోహాను సువార్తలో చూడండి, 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పట్టబడినటువంటి అనుభవము మనకు 9, 10, 11 వచనాల్లో చూస్తాం. 8వ అధ్యాయంలో అప్పుడు యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈమెను నువ్వు ఏం చేయమంటావు, నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని వారు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనను. అందుకంటున్నారు యేసుక్రీస్తు వారు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మరి ఆమె ఎందుకు పాపం చేసిందంటారు? చేసిన తర్వాత పాపిగా అయిందా? చేయక మునిపే పాప స్వభావం ఉంది కనుక పాపం చేస్తున్నాం. స్వభావమే లేకపోతే పాపం ఎందుకు చేస్తాం? కాబట్టి మన శరీరంలో పాప స్వభావం ఉంది. స్వభావం ఉన్న కారణం చేత పాపం చేస్తున్నాం. మనం చేస్తే పాపలం కాలేదు, చేయక మునిపే మన శరీరంలో పాప స్వభావము చేత మనము ఉన్నాం, నిర్మాణం చేయబడుతూ జన్మిస్తూ వచ్చాం. పాప స్వభావం మన దేహంలో ఉంది, శరీరము అవయవాలలో ఉంది. కాబట్టి పౌలు కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రికలో 7వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే 23వ వచనములో ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు, నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. శరీరములో ఉన్న ప్రతి అవయవానికి పాప నియమము ఉంది అని పౌలు గ్రహించినట్టుగా మనకు సత్యవేద గ్రంథం రోమపత్రిక 7వ అధ్యాయంలో తెలియచేయబడుతుంది. కనుకనే ఆ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అవే మాటలు జ్ఞాపకము చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము 24వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోయిదరేమని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పగా. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ద్వారా మనకు పాప విమోచన ఉంది, పరిశుద్ధత ఉంది, నీతిమంతులం అవుతాం, పవిత్రులం అవుతాం. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారా, లేక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచి వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయినంత మాత్రాన మనము పవిత్రులం కాలేం. యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తం ద్వారా మాత్రమే మనకు శరీరంలో ఉన్నటువంటి స్వాభావికమైన పాపం నుండి కానీ, కర్మ మూలంగా లేక క్రియల మూలంగా చేస్తున్నటువంటి పాపం నుండి కానీ మనం విముక్తులం కాగలము. కానీ యేసుక్రీస్తు ప్రమేయం లేకుండా, యేసుక్రీస్తు రక్తము లేకుండా మాత్రం శరీర సంబంధమైన స్వభావంలో ఉన్న పాపము నుండి కానీ, కర్మ పాపం అంటే క్రియల ద్వారా వచ్చే పాపము నుండి కానీ మనం పాప విముక్తులం కాలేమని లేఖనము జ్ఞాపకము చేస్తూ ఉంది. కనుక పాపముతో మనము జీవించి ఈ పాప జీవితంలోనే మనం చనిపోయినట్లయితే మనం ఎన్నడూ కూడా మోక్షానికి, స్వర్గానికి, వైకుంఠానికి, పరలోకానికి, జన్నతికి చేరనేరము.
స్వాభావికమైన పాపమును మనం విముక్తి పొందాలి. రెండవది, కర్మ పాపం నుండి కూడా మనము పాప విముక్తులము కావాలి. కనుకనే లేఖనము జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము మనము క్షుణ్ణంగా సావధానముగా మనం పరిశీలించకపోతే మనము ఎన్నడూ కూడా అపవిత్రులుగానే పాపులుగానే ఉండి మరణిస్తే నిత్య అగ్నిగుండము యమగుండము ఉందని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి జన్మించినటువంటి మనందరము పరిశుద్ధం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ తర్వాత యేసుక్రీస్తు తర్వాత మరియకు మరలా గర్భం ధరించింది, జన్మనిచ్చింది. వారెవరు పరిశుద్ధులు కాలేనప్పుడు మరి మనందరం ఎలా పరిశుద్ధులం అవుతాం? వారందరిలో స్వాభావికమైన పాపం ఉన్నప్పుడు మరి మనందరిలో కూడా స్వాభావికమైన పాపము ఉంది అనేది మనం ఎందుకు గ్రహించకూడదు? లేఖనాన్ని సరైన విధానంలో పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి అనే సంతానాన్ని గర్భం ధరించి కుమారులని కుమార్తెలు కనింది మార్కు 6వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా. మరి వారు పరిశుద్ధులు కాలేకపోతూ వచ్చారు. ఆ మరియ గర్భంలో నుంచి వచ్చిన వారే. మరి మనం ఎందుకు పరిశుద్ధులం అవుతాము? కుటుంబ జీవితం జీవించక మునుపు యేసుక్రీస్తుని ఆమె గర్భం ధరించి కనింది, జన్మనిచ్చింది యేసుక్రీస్తుకి. కనుక ఆయన పరిశుద్ధుడు అవుతూ వచ్చాడు. మరి యోసేపు మరియా కుటుంబ జీవితం జీవించిన తర్వాత పుట్టిన కుమారులు కుమార్తెలు వారు పరిశుద్ధులు కాలేదు. కనుక ఈ లేఖనాన్ని చక్కగా అప్పుడు కూడా గర్భం ధరించింది మరియనే, ఆ గర్భం నుంచే పుట్టారు వారు, కానీ వారు పరిశుద్ధులు కాలేకపోతూ వచ్చారు. కనుక ప్రియుడా సోదరి సోదరుడా, పురుష సంబంధం వలన జన్మించిన మనందరము లేక తల్లిదండ్రి సంబంధం వల్ల జన్మించిన మనందరము స్వాభావికమైనటువంటి పాపులమే అని ఈ సత్యాన్ని మనము మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకని ఇలాంటి పాప జీవితంలో ఉన్న మనందరి కొరకై పాప విముక్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నేను ఆ పాపములన్నీ కూడా భరిస్తూ వచ్చాడు. చేయలేని శిక్షను నీ కొరకు నా కొరకు పాప విముక్తులు చేయడానికి ఆయన శిక్ష అనిపిస్తూ వచ్చాడు. తన దేహము ద్వారా భూమికి ఆకాశం మధ్యలో రాళ్ళ మీద వేలాడదీయబడుతూ వచ్చాడు. రక్తమంతా ధారపోస్తూ వచ్చాడు. ఆ ప్రశస్తమైన రక్తము స్వాభావికంగా కర్మ పాపంలో ఉన్న మనందరికీ విముక్తులు చేయగలిగింది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రపరుస్తుంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం, మనందరి పాపం నిమిత్తమై ఆయన ఒక్కసారే మనందరూ చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా మేము పాపలం కాదు అనుకుంటున్నారో వారు గ్రహించి సత్యాన్ని ఎరిగి యేసుక్రీస్తు ద్వారా ఆయన ఒక్కడే స్వాభావికంగా కర్మ పాపం లేకుండా జీవించాడు పరిశుద్ధుడని, ఇక మిగతా మనందరము కూడా స్వాభావికంగా పాపులమే కర్మ పాపులమే అని ఎరిగి యేసు రక్తాన్ని యేసు నామాన్ని ఆశ్రయించడము మనము విముక్తులం అవుతాము తప్ప లేదంటే ఈ యుగ యుగములు నిత్య అగ్నిగుండానికి మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన ప్రతి పాపమును కడిగి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి నిత్య రాజ్యానికి మోక్షానికి వారసులుగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని చేస్తుంటున్నాడు. పాప విముక్తులు చేస్తున్నాడు, మోక్షాన్ని వారసులు చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమగల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి. మరియ సంతానం వల్ల వచ్చిన వారందరూ పరిశుద్ధులు ఎంత మాత్రం కాలేకపోతూ వచ్చారు. కనుక తల్లిదండ్రి కుటుంబ జీవితం ద్వారా జన్మించిన ఈ మానవ కోటి, ఈ ధాత్రులు ఉన్న వారందరము పాపులమని గ్రహించి యేసు రక్తాన్ని యేసు నామాన్ని ఆశ్రయించాలా, ఆయన నామంలో ఆయన రక్తంలో విమోచించబడాలా, నిత్య అగ్నిని తప్పించుకోవాలని గ్రహించడానికి సహాయపడండి. ఎవరి మాటలు విని విశ్వసించి మీ నామమును మీ రక్తము ద్వారా ఆశ్రయించి
పాపం నుంచి విముక్తులను కోరుతున్నారో వారి ప్రతి పాపం కడిగి పవిత్రపరిచి మీ కుమారుగా కుమార్తె స్వీకరించి నిత్యాగ్రహం తప్పించి నిత్యరాజును వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.